మహిళలంటే పిచ్చి 5,000 మందితో అఫైర్ సంచలన ఆరోపణలు. కేరళ రాజకీయాలు హాట్గా మారాయి. కేరళ రవాణా శాఖ మంత్రి కేబీ గణేష్ కుమార్ను తాను 5,000 మంది మహిళలతో ప్రేమాయణం జరిపానని ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని ఎస్ఎన్డిపి జనరల్ సెక్రటరీ వెల్లపల్లి నటేశన్ మంత్రి కేబీ గణేష్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కేబీ గణేష్ కుమార్కు మహిళలు గోల్డ్ అంటే పిచ్చి, అతడు కామాంధుడు, అతడు ఎప్పుడూ కూడా చీప్ మేనర్లో మాట్లాడతాడు. వెంటనే పినరయి విజయన్ అతనిపై చర్యలు తీసుకోవాలి. మంత్రిగా ఉన్నవాళ్ళు ఎవరైనా తాను 5,000 మందితో మహిళలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని ఎవడన్నా మాట్లాడతాడా? ఇలాంటి వారు క్యాబినెట్కు మచ్చ. తక్షణమే గణేష్ కుమార్పై చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్ను డిమాండ్ చేస్తున్నా అని చెప్పి ఎస్ఎన్డిపి జనరల్ సెక్రటరీ వెల్లపల్లి నటేశన్ భగ్గుమన్నారు. మరి ఎవరైనా అట్లా మాట్లాడతారా? అతనికి ఇదొక పిచ్చిలాగా ఉందని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. ఇక పాయల్ శంకర్వి చిల్లర రాజకీయాలు బండారి సతీష్ తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్వి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ హితవు పలికారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా గౌరవంగా పక్కన కూర్చోవాల్సింది పోయి సుదీర్ఘ ప్రసంగంతో పాలకవర్గ సమావేశాన్ని వృధా చేశారని, తన పార్టీ కౌన్సిలర్లతో సమావేశం సజావుగా జరగనివ్వలేదని ఆరోపణలు గుర్తించడం అయితే జరిగింది. ఇక పశువులకు పాడి రైతులు టీకా వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరి తెలియజేసినట్టుగా ప్రచురించారు. ఇక అదేవిధంగా సిసి రోడ్డు పనులకు కంది శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఆదిలాబాద్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి నిదర్శనమని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మంగళవారం సాత్నాల మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని జామిని గ్రామాన్ని సందర్శించిన ఆయన స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంజూరైన 20 లక్షల ఉపాధి హామీ నిధులతో గ్రామంలోని సిసి రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కొంతమందిని బాధలో దుఃఖంలో ఉన్నవారిని పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు మరి కంది శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరి మంగళవారం సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చెందిన పర్నాల ప్రభాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారిని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతులు అయితే తెలిపారు. ఇక జాబ్ మేళాలో కూడా కంది శ్రీనివాసరెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం అయితే చేశారు. చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం ముఖ్యమని, యువత ఖాళీగా ఉండకుండా తమ అర్హతకు తగిన జాబ్ చూసుకోవాలన్నారు. నిజమే కదా, నేను ఇది చదివాను, నేను ఇంకో నేను చదివిన చదువు ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటి, ఇట్లా ఆలోచించకుండా యువతరం ప్రస్తుతం ఖాళీగా లేకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై తమ యొక్క ఆశల్ని మరి ఆ పని చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ తద్వారా తమ యొక్క అనుకున్న ఉన్నత శిఖరాలకు ఎదగాలి. కానీ నిరంతరం కూడా కుంగి కుసించిపోయి ఇంట్లోనే కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ చందంగా ఉంటుంది అనేది మనం అందరం కూడా తెలుసుకున్న వాస్తవం. అదే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా యువత ఖాళీగా ఉండకూడదని కంది శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మపోచు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బెల్లంపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు మరి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక యువ మోడల్తో మలైకా అరోరా డేటింగ్. బాలీవుడ్లో డాన్సింగ్ క్వీన్స్లో ఒకరిగా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న సీనియర్ నటీమణుల్లో టాప్లో ఉంటుంది మలైకా అరోరా. 5-10 వయసు దాటిన అందం, అభినయంతో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ బేటి గతంలో అర్జున్ కపూర్తో చట్టాపట్టాలేసం తిరుగుతూ నెట్టింట హాట్ టాపిక్గా మారిందని తెలిసింది. అర్జున్ కపూర్తో లాంగ్ రిలేషన్షిప్ తర్వాత ఇప్పటికిప్పుడు మరో యువ మోడల్ కమ్ యాక్టర్ సౌరభ్ బేడీతో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. ఇద్దరు ఇటీవలే ఓ పార్టీలో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న ఊహాగానాలు అయితే నడిచాయి. ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిందని, ఇండస్ట్రీలో సమస్యలు చాలానే ఉన్నాయని, మరీ ముఖ్యంగా హీరోయిన్ దర్శక నిర్మాతల దగ్గర మంచి నిర్మాణ సంస్థలు పలు రకాల ఇబ్బందులు పెడుతున్నాయని, కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడతాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇరాన్ నిర్మాణ సంస్థ తన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రన్ రాజా రన్, టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2 తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన సీరత్ కపూర్ చివరిగా 2024లో మనమే, ఉషాపరిణయం చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె ఏ మూవీ చేస్తుందో ఏమో కానీ షూటింగ్ పూర్తయి 4 నెలలు అవుతున్నా తమకు రావాల్సిన పారితోషికం ఇంకా రాలేదని అయితే చెప్పటం అయితే జరిగింది మనకు తెలుసు. ఇక తదుపరి చూస్తే
ఆర్థిక సేవలు రంగంలోకి ఆంధ్రజ్యోతి నుంచి చూస్తున్నాం మనం. ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు, సిఎఫ్ఓల కోసం కంపెనీల వేట, ఏడాదికి 8 కోట్ల వరకు ప్యాకేజీలు, మైఖేల్ పేజ్ అని చెప్పి మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక హర్షదీప్కు జరిమానా, ప్రత్యర్థి ఆటగాడికి హాని కలిగించేలా వ్యవహరించిన పేసర్ హర్షదీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. లెవెల్ 1 ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ను అతని ఖాతాలో చేరుస్తున్నట్టుగా ఐసీసీ తెలిపింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తన బౌలింగ్లో బంతిని ఫీల్డ్ చేసిన హర్షదీప్ స్ట్రైకర్ డారిల్ మిచెల్కు తగిలేలా మీదకు విసిరాడు. ఈ చర్య పట్ల మిచెల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అంపైర్ కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీన్ని మనం చూసాం. ఆటలో భాగంగానే జరిగినప్పటికీ కూడా జరగకుండా ఉండాల్సింది. ఏదేమైనప్పటికీ మరి శిక్ష అయితే తప్పదు అన్నట్టుగా మరి బీసీసీఐ చెప్పింది, ఐసీసీ చెప్పింది. ఇక ఐపీఎల్కు యుద్ధ భయం. ఐపీఎల్కు మరో 3 వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం